మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన 10 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తొలి రోజు కేసముద్రం మున్సిపాలిటీలో కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్ పత్రాలను ఎవరు దాఖలు చేయలేదు. ఇక మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 12 నామినేషన్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 35వ వార్డు తరఫున నేను బీఆర్ఎస్ తరఫున నేను మహిళా అభ్యర్థిగా నేను ఈరోజే నామినేషన్ వేశాను. అందరినీ ప్రార్థించేది ఒకటే, పని చేసే వాళ్ళకి ఓట్లు వేయండి. మేము మాటలు చెప్పం, పనే చేస్తాం. మీరు వచ్చి మా వార్డుని ఒకసారి చూడండి. కలెక్టర్ నుంచి కూడా అవార్డులు తీసుకున్నాం, ఆ ఘనత మాకు దక్కింది. అందుకే మేము అందరి ముందుకు వచ్చి ధైర్యంగా మాకు ఓట్లు వేయని మేము అడుగుతున్నాం. దయ ఉంచి పని చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. నా పేరు నజాతునిసా బేగం, 22 మిసెస్ షకీల్ భార్య, 22 వార్డ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు. 17వ వార్డు తరఫున నామినేషన్ వేశాను. బీఆర్ఎస్ పార్టీ నుండి, భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కేసీఆర్ చేసిన మంచి పనులు, అభివృద్ధి పనులు మరియు మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడిచిన పార్టీ మన అభివృద్ధి చేసింది కాబట్టి భారత రాష్ట్ర పార్టీ తరఫున 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. అత్యధిక మెజార్టీతో గెలుస్తానని నమ్మకంతో ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను గమనిస్తూ, చేసిన పనులను వ్యతిరేకిస్తూ మా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ మమ్మల్ని ఆస్వాదిస్తారని కోరుకుంటూ 11వ వార్డులో పరిధిలోకి వస్తున్నాయి. ఆ ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పేసి ఈ 11వ వార్డు మున్సిపాలిటీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోటి నన్ను గెలిపించాలని, అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 36 వార్డులలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. మహబూబాబాద్ మున్సిపాలిటీకి మట్టుకి 100% గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అధికార పార్టీకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతికూలమైనటువంటి రిజల్టు ఈ ప్రాంతంలో ప్రజలు ఇచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ పునరావృతమవుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాం. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ కౌన్సిలర్లను దీవించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన రాష్ట్ర ఎన్నికల స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారి నిరంతర ఆదేశాల మేరకు మరియు గౌరవ కలెక్టర్ మరియు అదనం కలెక్టర్ ఇద్దరు రెవెన్యూ మరియు స్థానిక సంస్థలు నిరంతరం ఇచ్చిన సలహాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులలో నామినేషన్ స్వీకరించడం జరిగింది. మనకు 36 వార్డులకు సంబంధించి ఒక్కొక్క 3 వార్డులకి ఒక ఆర్ఓను, ఏఆర్ఓ అని వాళ్ళకి అలాట్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారం 12 మంది ఆర్ఓస్, ఏఆర్ఓస్ను వాళ్ళకి అసిస్టెంట్స్ స్టాఫ్ను కూడా అటాచ్ చేసి ఈరోజు మనకు 10 నామినేషన్స్ వచ్చినాయి. 10 నామినేషన్స్ కూడా మనకు ఇబ్బంది ఏం లేకుండా ఈరోజు ముగించుకున్నాం. రేపు